నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. మాఘ శుక్ల సప్తమి పుణ్యదినంలో సూర్యుడు జన్మించడమే కాకుండా భూమికి మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చి రథాన్ని అధిరోహించాడని మత్స్యపురాణంలో ఉంది. అందుకే ఈ రోజుని రథసప్తమి అంటారు. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగే రథసప్తమి. సూర్యుడు త్రిమూర్తుల ఏకరూపమని, సర్వభూతాలు ఆయన వల్లే ఏర్పడ్డాయని, సూర్యుడే పరబ్రహ్మ అని సూర్యోపనిషత్తు తెలిపింది. వేదకాలం నుంచే సూర్యారాధన ఉంది. మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యరథం ఉత్తర దిక్కు వైపు తిరుగుతుంది. అందుకే మాఘ శుద్ధకి సప్తమి రథసప్తమి అని పేరు వచ్చింది. సూర్యకాంతి 7 వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతూ ఉంటే, ఆయన 7 గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేద వాంగ్మయం చెబుతోంది. మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం 12 ఆదిత్యులు అనగా 12 సూర్యులు. చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత అని, వైశాఖంలో ఆర్యముడు, జ్యేష్ఠ్యం మిత్రుడు, ఆషాఢం వరుణుడు, శ్రావణంలో ఇంద్రుడు, భాద్రపదం వివస్వంతుడు, ఆశ్వయుజం త్వస్న, కార్తీకం విష్ణువు, మార్గశిరం అంశుమంతుడు, పుష్యం భగుడు, మాఘం పూషుడు, ఫాల్గుణం వర్జనుడు. ఆయా నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు. సూర్య భగవానుడి రథాన్నిలాగే అశ్వములకు గాయత్రి, త్రిష్ణుప్పు, అనుష్ణుప్పు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు అనే పేర్లున్నాయి. రావణునితో యుద్ధం జరుగుతూ ఉండగా ఒకనాడు రాములవారు అలసి విశ్రాంతి తీసుకుంటూ రావణునిపై యుద్ధం గురించి చింతిస్తూ ఉండగా అగస్త్య మహాముని రామునితో ఇలా అన్నాడట: ఆదిత్య హృదయం పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును. ఈ ఆదిత్య హృదయం అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించున్నది, అన్ని పాపములను నాశనం చేయనది, చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించున్నది. సూర్యభగవానుడు సర్వదేవతలయందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపేవాడు. తన శక్తితో దేవతలను, అసురులను, సమస్తలోక జీవరాశికి జీవము కలిగించి కాలచక్రాన్ని ముందుకు నడిపేవాడు అని చెప్పాడు. ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు కష్టములు కలిగిన సమయములలో, దిక్కుతోచక ఉన్నప్పుడు, భీతితో ఉన్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును. ఈ స్తోత్రమును 3 మార్లు పఠించుట వలన యుద్ధములో విజయం కలుగును. ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి ప్రీతుడై ధైర్యం పొందెను. రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును 3 మార్లు పఠించి సచ్చిదానందుడయ్యెను. 3 మార్లు ఆచనము చేసి శుద్ధుడై ధనుర్బాణములు ధరించెను. తరువాత రావణ సంహారం జరిగింది. అందుకే సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం. భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరటానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి ఎర్రని తినే పండు అనుకుని తిందామన్న ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని యుగ సహస్ర యోజన పరభాను అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు. దీన్ని లెక్క కడితే యుగం 12,000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్ళు, మైలు 1.6 కిలోమీటర్లు, కలిపి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న 6 ఆకులు ఋతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. రథసప్తమి రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడంచే తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ్ణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతోంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు, సూర్యునికి అర్క అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. 7 జిల్లేడాకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మల్లో చేసిన పాపాలను 7 రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈరోజు ఉపవాసముండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్య భగవానుని అనుగ్రహముతో ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము. చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక అనే నామాలుగల సూర్యుని భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించటం విశిష్టమైనది. ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఆ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడాకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని పాలతోగాని రాగి పాత్ర ద్వారా ఆర్ఘ్యమివ్వటం మంచిది. ఎందుకు అంటే ఎలాగైతే విష్ణువు అలంకార ప్రియుడో మహాశివుడు అభిషేక ప్రియుడో అలాగే సూర్య భగవానుడు ఆర్ఘ్యప్రియుడు.